అసలు స్క్రీన్ ప్లే సిరీస్ లో ఒక బెస్ట్ మెథడ్ ఉంది. అదే రోస్మన్ ఎఫెక్ట్. రోస్మన్ ఎఫెక్ట్ అంటే ఏంది అసలు? రోస్మన్ ఎఫెక్ట్ అంటే ఏందంటే ఒక ఇన్సిడెంట్ ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూపించడం అనమాట. రోస్మన్ ఎఫెక్ట్ అంటే అది కాదు, ఒకటే స్టోరీని డిఫరెంట్ గా చెప్పాలి. నేను అదేగా చెప్పింది. కాదు, నేను కరెక్ట్ గా చెప్పాను. నువ్వు కాదు, నేను కరెక్ట్ అని చెప్తున్నాను కదా. ఎవడ్రా నువ్వు? నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్తున్నాను కదా. సేమ్ ఇలానే ఉంటుంది రోస్మన్ ఎఫెక్ట్ అంటే. అసలు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ని ప్రతి ఒక్కరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చూస్తారు. అలా ఒక ఇన్సిడెంట్ ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో చూపించడాన్ని రోస్మన్ ఎఫెక్ట్ అంటారు. వీడు మనం చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు. వీడు పవరా విన్నే సార్. నేను జంపు. అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ లోపల మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రోస్మన్ ఎఫెక్ట్ కి సంబంధించిన ఒక మూవీ అయితే సజెస్ట్ చేస్తాను. విరుమానంద్ హీరో డైరెక్టర్ ఇద్దరు కమల్ హాసన్ అనమాట. తెలుగులో పోతురాజు అని రిలీజ్ అయింది. కమల్ హాసన్ గారు అప్పట్లోనే చాలా కొత్తగా ట్రై చేసి తీసిన మూవీ పోతురాజు. డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా కొత్తగా ఉంటుంది మూవీ అయితే. ఎప్పుడైనా మీరు స్టోరీ రాయాలనుకుంటే ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే అయితే స్టార్ట్ చేయండి. కన్ఫర్మ్ గా ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది. చాలా నేర్చుకుంటారు మీరు రోస్మన్ ఎఫెక్ట్ లో. మన తెలుగులో కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక మూవీ అయితే ఉంది. మీకు తెలిస్తే కన్ఫర్మ్ గా కామెంట్ చేసి చెప్పండి. వీడియో ఎక్కడి నుంచి తప్పించుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నారు. ఆగ్రో బ్రో వస్తున్నా ఆగ్రా అయిపోయి